హలో గైస్ వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఈ వీడియోలో నేను బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 14 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ చాప్టర్ లో న్యూ సింజీ ఎవరు, జోరా క్లోన్ కాదు, తన డైరెక్ట్ టెంటల్స్ యొక్క రీఇన్కార్నేషన్ అని తెలుస్తుంది. అండ్ బొరుటోని ఎస్కేప్ చేయించడానికి ఎవరు హెల్ప్ చేశారు, ఇలా మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ముందు చాప్టర్ జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఈ చాప్టర్ నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఈ చాప్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి. అలాగే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా వచ్చేట్లయితే Don't forget to smash that subscribe button! Click that bell! Please, I'm begging all of you! ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 14 కవర్ పేజ్ లో కాజిన్ గోజిని చూస్తాం. అండ్ టైటిల్ నేమ్ వచ్చి డ్యూటీ. ఈ చాప్టర్ కి టైటిల్ కరెక్ట్ గా సరిపోయిందని అయితే అనుకుంటున్నాను. బికాస్ కిసిమోటో సాన్సే నిజంగానే డ్యూటీలోకి దిగేశాడు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. ముందు చాప్టర్ లో బొరుటోని ఆమ్డో క్రియేట్ చేసిన హ్యాండ్ కప్స్ తో ఖైదీ చేసి బంధిస్తారు. ఆ సీన్ నుంచి ఈ చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. బొరుటోని ఒక రూమ్ లోకి తీసుకెళ్లి చైర్ మీద కూర్చోబెడతారు. సేమ్ రూమ్ లోనే ఈబికే అండ్ కొనహామర్ కూడా ఉంటారు. అండ్ ఆ రూమ్ లో ఉన్న ఈబికి ఎవరో మీకు తెలుసా? నరూటో షిప్పుడెన్ లో 4th గ్రేడ్ నింజా వార్ లో క్యాప్చర్ చేసిన ఎనిమీస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. అతనికి చాలా ఎక్సలెంట్ స్కిల్స్ ఉన్నాయి. ఇక చాప్టర్ లోకి వస్తే కొనహామరు బొరుటోతో చూస్తుంటే లేచినట్టు ఉన్నావు, నీ వూన్స్ ని హిమవరి వీల్ చేసిందని చెప్తాడు. ఇంకో పక్క బొరుటో తన హ్యాండ్కి ఉన్న హ్యాండ్ కప్స్ ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ రిమూవ్ చేయలేకపోతాడు. దానికి కొనహామరు, నువ్వు ఆ హ్యాండ్ కప్స్ ని బ్రేక్ చేయలేవు, బికాస్ ఈ హ్యాండ్ కప్స్ ని ఆమెలో క్రియేట్ చేశాడు. అలాగే నువ్వు జూసెస్ ని కూడా యూజ్ చేయలేవు. అండ్ స్పేస్ టైమ్ నింజుట్స్ ని యూజ్ చేసి డిఫరెంట్ లొకేషన్ నుంచి ట్రావెల్ అవ్వడం ఇంపాసిబుల్. ఈ హ్యాండ్ కప్స్ ని బ్రేక్ చేయాలని అనుకోకు. ఈ హ్యాండ్ కప్స్ ని ఎలక్ట్రానిక్స్ తో కంట్రోల్ చేస్తారు. అండ్ ఇంపాక్ట్స్ ని ఎక్స్ట్రీమ్ గా రెసిస్టెంట్ చేస్తాయి. లాస్ట్ కి నీ హ్యాండ్స్ ని అర్చ్ చేసుకుంటావు అని చెప్తాడు. మీకు తెలుసా, ఇలాంటి హ్యాండ్ కప్స్ ని మనం వన్ పీస్ లో చూసాం. అదేంటంటే హ్యాండ్ కప్స్ నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తే బాంబ్ లాగా ఎక్స్ప్లోజన్ అవుతాయి. బట్ వాటికి కూడా వీక్నెస్ ఉంటుంది. హాకీని యూజ్ చేసి ఆ హ్యాండ్ కప్స్ ని రిమూవ్ చేయొచ్చు. అలాగే ఆమ్డో క్రియేట్ చేసిన హ్యాండ్ కప్స్ కి కూడా వీక్నెస్ అనేది ఉంటుందని అయితే అనిపిస్తుంది. ఇక చాప్టర్ లోకి వస్తే బొరుటో కొనహామరుతో అందరికీ ఎలా ఉంది అండ్ ఎనిమీస్ కి ఏమైంది అని అడిగితే ఎనిమీస్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ముందు జరిగిన ఫైట్ లో మా వాళ్ళందరూ చాలా మంది చనిపోయారు. అండ్ సింజూస్ టార్గెట్ అయిన శారదా అండ్ హిమవరి అలాగే ఈ నజిన్ సీకడే అండ్ చోచో టీమ్ తో సహా అందరూ సేఫ్ గా ఉన్నారని చెప్తాడు. అక్కడ నుంచి సీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఆ ప్యానల్ లో సాకురా దిస్ ఈజ్ అమేజింగ్, ఈనోజిన్ చెస్ట్ లోకి స్టాప్ చేశారు. బట్ తన వుండ్ కంప్లీట్ గా హీల్ అయిపోయింది. నా కళ్ళతో నేను నమ్మలేకపోతున్నాను అని చెప్తుంది. అప్పుడు అక్కడే ఉన్న చోచో వెల్ అతను రెస్పాండ్ కావడం లేదు. ఇప్పుడు అతనికి ఎలా ఉంది, ఎప్పుడు కాన్షియస్ లోకి వస్తాడని అడుగుతుంది. అప్పుడు సాకురా, ఈనోజన్ బాడీలో చాక్రా ఫ్లో బ్లాక్ అయ్యింది. సో నేను ఆ ఫ్లోని ఈజీ చేస్తే అతను తొందరగా కాన్షియస్ లోకి వస్తాడు. మీరు అతన్ని తీసుకుని వచ్చి మంచిది అయ్యిందని చెప్తుంది. అయితే హిమవారి కంప్లీట్ గా హీల్ చేసింది కదా, ఎందుకు చాక్రా ఫ్లో బ్లాక్ అయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు నరూటో శివడానికి తిరిగి వస్తే నరూటో ఫస్ట్ టైం ఒరోచిమారుతో ఫైట్ చేస్తున్నప్పుడు ఫోర్టైల్స్ ట్రాన్స్ఫార్మ్ లోకి వెళ్తాడు. ఆ టైంలో సిచ్యువేషన్ చాలా డేంజర్ గా ఉంటుంది. బట్ ఇక్కడ పాయింట్ అది కాదు. నరూటో ఫోర్టైల్ కి ట్రాన్స్ఫార్మ్ అయ్యాక సాకురా నరూటోని కంట్రోల్ చేసి మళ్ళీ నార్మల్ ట్రాన్స్ఫార్మ్ లోకి చేంజ్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ కురోమ మీద కంట్రోల్ లేకపోవడంతో సాకురా మీద అటాక్ చేసి డ్యామేజ్ చేస్తాడు. అప్పుడు సాకురా ఆ వోన్స్ ని హీల్ చేసుకుంటుంది. బట్ ఫుల్ గా రికవర్ కాలేదు. బికాస్ ఇక్కడ టేల్బీస్ యొక్క చాక్రా వచ్చి పాయిజన్ అండ్ టాక్సిక్. అందుకే బయట మాత్రమే హీల్ అయి ఉంటుంది, కానీ బాడీ లోపల కాదు. ఆ సిచ్యువేషన్ లో సాకురా చాక్రాని యూజ్ చేయలేదు. బికాస్ తన లోపల చాక్రా ఫ్లో బ్లాక్ అయి ఉంటుంది. అందుకే సాకురా ఫైట్ లో ఇన్వాల్వ్ కాదు. అలాగే మూవ్ కూడా కాలేదు. ఆ ఎంటైర్ టైమ్ లో సాకురా చాలా పెయిన్ తో నేల మీద పడుకొని ఉంటుంది. నాకు తెలిసి ఎప్పుడైతే యూజర్ కుర్మా చక్రాన్ని కంట్రోల్ చేయగలడు అప్పుడు మాత్రం పాయిజన్ గా పని చేయదని అనిపిస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. ఇక చాప్టర్ లోకి వస్తే అక్కడ నుంచి సీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఆమ్డో అండ్ ఎల్డర్స్ వచ్చి డిఫరెంట్ రూమ్ లో ఉన్నారు. అలాగే ఈబీకే అండ్ కొనహామరు వచ్చి ఇంట్రాగేషన్ రూమ్ లో ఉన్నారు. ఆమ్డో బరుటోతో ఫైనల్లీ నీతో నేను మాట్లాడగలుగుతున్నాను. నేను చాలా క్వశ్చన్లు అడగాలి. ఫస్ట్ ది వచ్చి హిడెన్లీ విలేజ్ ని అటాక్ చేసింది ఎవరు అండ్ శారదాని హిమవరిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అడుగుతాడు. నెక్స్ట్ చూసుకుంటే ఏడా షెండ్రింగ్ అనే అబిలిటీని యూజ్ చేసి అక్కడ ఏం జరుగుతుందో అంతా చూస్తూ బరుటోని ఇంట్రాగేషన్ చేయడం స్టార్ట్ అయ్యిందని కవాకికి చెప్తుంది. అప్పుడు పక్కనే ఉన్న డీమన్ ఇప్పుడు గనక బరుటో నోరు తెరిస్తే నీ సిచ్యువేషన్ ఏంటి కవాకి, అది చెప్పినా వాళ్ళు నమ్ముతారా? నమ్మినా నువ్వు బరుటో ఇద్దరు ఒకే సైడ్ అని అనుకుంటారు. బరుటో ఒకాగానే చంపడం అనేది నువ్వు చెప్పిన ఒక అబద్ధం అని తెలిస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని చూడాలని ఉందని చెప్తుంది. అప్పుడే ఏడా నేను మాట్లాడదని చెప్పాను కదా, కవాకిని ఎగతాళి చేయడం ఆపేయమని చెప్తుంది. దానికి కవాకి హోకాగే నరూటో కనపడకుండా పోవడానికి బరుటో చేసిన దానికి ఏం చేంజ్ అవ్వదు. అసలు ఓచుత్సుకి బరుటో బాడీని ఎప్పుడు కంట్రోల్ చేస్తుందో ఎవరికీ తెలియదు. ఈ రోజు కాకపోతే రేపైనా బరుటోని చంపేస్తాను. దానికి ముందు మిస్టీరియస్ మాస్టర్స్ అయిన సింజూస్ ని డీల్ చేయడానికి బరుటో దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలని చెప్తాడు. మళ్ళీ ఇక్కడ నుంచి సీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. మిత్సుకి బరుటో ఉన్న రూమ్ అవుట్ సైడ్ ఉంటాడు. అండ్ లోపల బరుటో ఎవరినైతే టెంటెస్ డివోర్ చేసుకుంటుందో వాళ్ళు ఒక ట్రీ లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి వాళ్ళ చాక్రా రిఫ్లెక్ట్ అవుతుంది. హిడారి సింజుతో ముందు ఫైట్ చేశాం కదా, అతని ఒరిజినల్ ఫామ్ వచ్చి సాస్కే అండ్ మత్సూరి ఒరిజినల్ ఫామ్ వచ్చి మోగి సాన్సే. అదంతా నా కళ్ళతో నేను చూశాను.
అంటే మోగీతో సింజూస్ ఫైట్ చేస్తున్నప్పుడు బొరూటో అక్కడే ఉన్నాడని తెలుస్తుంది. బట్ ఆ తాన్సోల్ బల్బ్ గురించి బొరూటోకి ఎందుకు తెలియదు? అది నెక్స్ట్ చాప్టర్‌లో రివీల్ చేయొచ్చు. అది విన్న కొనహమరు షాక్‌లో ఉంటాడు. అప్పుడు బొరూటో కొనహమరు సాన్సి మత్సూరి నెక్స్ట్ టార్గెట్ వచ్చి మీరే. కేర్‌ఫుల్‌గా ఉండమని చెప్తాడు. అది విన్న ఆముడు ఇక్కడ టెంటెల్ బీస్ట్ యొక్క మెయిన్ పర్పస్ వచ్చి ఒత్సుసుకిని తినడం. అండ్ ప్లానెట్‌లో ఉన్న ప్రతి మూలలకి తన రూట్స్‌ని స్ప్రెడ్ చేసి ప్లానెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరి లైఫ్‌ని అబ్జర్వ్ చేసుకొని ఒక చాక్రా ఫ్రూట్‌ని ఫార్మ్ చేయడం. నాకు తెలిసింది ఇదే. బట్ ఇక్కడ చూసుకుంటే సింజూస్ నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు ఇన్‌స్టింక్ట్‌ని ఫాలో అవ్వడం లేదు. జనరల్‌గా చెప్పాలంటే వాళ్ళ ఇంటెలెక్చువల్ క్యూరియాసిటీ ఏం చెప్తుందంటే ఎమోషనల్ మూవ్‌మెంట్స్ అండ్ న్యూ నాలెడ్జ్ మీద ఎక్స్‌పీరియన్స్ ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాలని అనుకుంటున్నారని ఆముడో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. కొనహమరు శారదాని, హిమవారిని అండ్ నన్ను తినడం వల్ల వాళ్ళు నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకుంటున్నారా అని అడుగుతాడు. అప్పుడు బొరూటో అది నార్మల్‌గా లీడర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. జూరా దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. అతను సింజూస్‌లోనే స్ట్రాంగెస్ట్ మెంబర్. మిగిలిన సింజూస్‌తో కంపేర్ చేస్తే తన నాలెడ్జ్ అండ్ స్కిల్స్ వేరే లీగ్‌లో ఉన్నాయి. సాస్కే సాన్సే అండ్ మోగి సాన్సే లాగా జూరాకి ఒరిజినల్ ఫామ్ అనేది లేదు. ఇక్కడ జూరా వచ్చి టెంటైల్స్ యొక్క రీఇన్కార్నేషన్. ఇది మనం ఫేస్ చేస్తున్న కోర్ క్రైసిస్. దీన్ని కల్ప్రిట్ అని పిలుస్తారు. ఒక చిన్న విషయం, ఇప్పుడు గనక నేను జురాని డిఫీట్ చేస్తే తరువాత వరల్డ్ సేఫ్ గా ఉంటుందని చెప్తాడు. దానికి కోనహమరు నువ్వు ఎలా చెప్పగలవు? నీకు ఎలా తెలుసు? నాకు దాని గురించి తెలుసుకోవాలని ఉంది. ఎలా బొరూటో నాకు ఆన్సర్ చెప్పు. నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో నేను డిసైడ్ చేసి చెప్తానని అంటాడు. అప్పుడు బొరూటో ఇక్కడ ఇన్ఫో సోర్స్ వచ్చి ఒక మనిషి. ఆయన ఐడెంటిటీని నేను రివీల్ చేయలేను. మీరు సేఫ్‌గా ఉండాలంటే అతని గురించి తెలియకపోవడమే మంచిదని చెప్తాడు. అంటే వాళ్ళకి కాసిన్ కోజీ గురించి తెలిస్తే సింజూస్ వాళ్ళని అటాక్ చేసి అతని గురించి తెలుసుకుంటారని బొరూటో కాసిన్ కోజీ పేరు రివీల్ చేయడం లేదని తెలుస్తుంది. లేదా బొరూటోకి హెల్ప్ చేసేది కాసిన్ కోజీ అని తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుందని అనుకుంటా. బికాస్ కారా మెంబర్స్ ని ఆముడో షీబై సెల్స్ ని ఇంప్లిమెంట్ చేసి క్రియేట్ చేశాడు కాబట్టి ఆముడో కాసిన్ కోజీని డియాక్టివేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదా హిడెన్ విలేజ్ లో ఉండడానికి ఆముడో రియల్ మోటివ్స్ ఏంటో మనకు తెలియదు. బట్ దానికి రీజన్ కాసిన్ కోజీకి తెలిసి ఉండొచ్చు. అందుకే కాసిన్ కోజీ బొరూటోకి తన రియల్ ఐడెంటిటీని రివీల్ చేయొద్దని చెప్పి ఉండొచ్చు. నాకైతే ఇక్కడ చాలా డౌట్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఎగ్జాంపుల్ 4th గ్రేడ్ నింజా వార్లో బ్లాక్ జెట్స్ వచ్చి మాదరాని బిట్రయల్ చేస్తాడు బికాస్ కాగుయా రీఇన్కార్నేషన్ కోసం. అండ్ బొరూటో ఫ్రాంచైజ్ లో చూసుకుంటే ఆముడోకి షీబై ఒత్సుజుకి సమ్ రిలేషన్ ఉందని అనుకుంటున్నాను. ఆముడో హిడెన్లీ విలేజ్ కు వచ్చింది దేని మీదైనా రీసెర్చ్ చేయడం కోసం వచ్చాడని అనుకుంటున్నా. అందుకే బొరూటో ఎవరిని నమ్మలేదు. అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. ఇక చాప్టర్ లోకి వస్తే దానికి కొనహమరు అసలు డిస్కషన్స్ వద్దు. ఒక ట్రైటర్ ని తన విలేజర్సే చేశారు. అతను చెప్పే స్టోరీస్ ని ఎలా నమ్ముతామని అనుకుంటున్నావని రిప్లై ఇస్తాడు. అప్పుడు బొరూటో మనమందరం సేమ్. నువ్వు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నావు. బట్ నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకే నేను ఇంకా బ్రతికే ఉన్నానని చెప్తాడు. అప్పుడు విలేజ్ ఎల్డర్స్ డోంట్ గెట్ కాకి. నువ్వు ఒక రెబల్వి. వాళ్ళ గోల్స్ ఏమైనా ఉండొచ్చు. యాక్షన్స్ మాత్రం మారవు. హిడెన్లీ విలేజ్ తీసుకునే డెసిషన్స్ మన ఎనిమీస్ ని కంప్లీట్ గా ఎలిమినేట్ చేయడం కోసం అంతే. అందులో నువ్వు కూడా ఒకటివి. నువ్వు చెప్పిందే చెప్తున్నావు. ఇప్పుడు నువ్వు ఆ రూమ్ నుండి బయటికి రావడం అంటే చనిపోవడమే అని చెప్పి ఆలోచించి డిసైడ్ అయ్యి చెప్పు బొరూటో అని చెప్తాడు. అప్పుడు పక్కనే ఉన్న అవ్వ నేను ఒక సీరియస్ క్వశ్చన్ ని అడుగుతున్నా. దానికి సీరియస్ గా ఆలోచించి ఆన్సర్ చెప్తే నీ రెస్పాన్స్ బట్టి నేను అట్లీస్ట్ నీకు పెయిన్ లేకోకుండా చంపేస్తా అని ఆన్సర్ బొరూటో. ఎందుకు నువ్వు 7th ఉకాగేని చంపావు? దానికి రీజన్ ఏంటి అని అడుగుతుంది. అండ్ 8th ఉకాగే ఈ కాన్వర్సేషన్ ని మైండ్ ట్రాన్స్ఫర్మేషన్ జ్యూస్ని యూజ్ చేసి ఫస్ట్ నుంచి వింటుంటాడు. అలాగే ఆముడా అండ్ ఎల్డర్ ఈ మైండ్ ట్రాన్స్ఫర్మేషన్ జ్యూస్ని యూజ్ చేసి మాట్లాడుకుంటారు. బొరూటోని చంపాలనుకున్న ఎల్డర్స్ అండ్ కొనహమరు మాటలు విన్న షికమారు బొరూటోతో నీ ఫీలింగ్స్ బాగా అర్థమయ్యాయి. బట్ బొరూటో నువ్వు కవాకిని చంపడానికి ఒప్పుకోకపోతే నరుటో గురించి నరుటోని నువ్వు చంపావు అనే విషయాన్ని ఒప్పుకొని కంటిన్యూ చేయాలి. నిజం చెప్పాలంటే అది కవాకి చేసింది. అగైన్ ఇదంతా కవాకి చేసిందని చూపించడంలో నాకు ఏ ప్రాబ్లం లేదు. నువ్వు ఇప్పుడు కూడా పరిగెత్తాలని అనుకుంటున్నావు. అది నీకు ఓకేనా అని చెప్తాడు. అప్పుడు బొరూటో ఐ డోంట్ కేర్. అది నాకు స్టార్టింగ్ నుంచి ఉన్న ఇంటెన్షన్ అని చెప్తాడు. అప్పుడు సడన్ గా బొరూటో చెప్పేది సికుమారుకు వినిపించదు. నేను నిన్ను నమ్ముతున్నాను బొరూటో. రీజన్ ఏం లేకపోయినా ఒక కారణంతో నేను నమ్ముతున్నాను. నువ్వు నాకు ప్రామిస్ చేసిన డెసిషన్ ని గుర్తుపెట్టుకో అని చెప్తాడు. దాని తర్వాత షికమారు ఉజుమాకు బొరూటోని ఇలాంటి ప్లేస్ లో నిన్ను చావనివ్వనని తన మీద నమ్మకంతో ఉంటాడు. అండ్ ఇంకో పక్క బొరూటో తన ఫాదర్ అండ్ మదర్ సేఫ్ ప్లేస్ లో ఇంకా బ్రతికే ఉన్నారని ఆ ముసలోళ్ళతో చెప్తే ఎక్కడ హైడ్ చేసావా అని అడుగుతారు. అప్పుడు బొరూటో అది మీతో చెప్పాలనే ఇంటెన్షన్ నాకు లేదని చెప్తాడు. దానికి మీనింగ్ ఏంటి? దీన్ని విన్నాక నాకు నోట్లో నుంచి మాటలు రావడం లేదని ఎల్డర్ చెప్తాడు. అప్పుడు బొరూటో నాకు మీతో మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నా. నేను మీతో ఒక అబద్ధం కూడా చెప్పలేదని చెప్తాడు. అప్పుడు ముసలోడు నువ్వు పెయిన్ తో చావాలని అనుకుంటున్నావా అని అడుగుతాడు. తర్వాత ఈబికి బొరూటో దగ్గరికి వెళ్లి రియల్ ఇంటర్గాషన్ ని స్టార్ట్ చేద్దామా బొరూటో అని అంటాడు. ఇక్కడ నుంచి సీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. షికమారు హాస్పిటల్లో ఉన్న ఈనోని కాంటాక్ట్ అవుతాడు. బికాస్ బొరూటోతో కాంటాక్ట్ అయ్యి ప్రైవేట్ గా మాట్లాడడం కోసం. ఇప్పుడు ఈనోజిన్ కి ఎలా ఉంది? బాగానే ఉన్నాడా? బాగానే ఉన్నాడు. బట్ స్టిల్ అన్కాన్షియస్ లోనే ఉన్నాడని చెప్తుంది. అప్పుడు షికమారు ఇది విన్నాక నాకు చాలా రిలీఫ్ గా ఉంది. బట్ షికమారు ఈనోని ఎందుకు కాంటాక్ట్ అయ్యాడో తెలుసు. అందుకే ఈనో కట్ ద క్రాప్. నువ్వు నన్ను కాంటాక్ట్ అయ్యింది బొరూటో కోసమే కదా అని అంటుంది. అప్పుడు షికమారు అవును ఇక్కడ సిచ్యువేషన్ వరస్ట్ గా ఉంది. నేను బొరూటోతో మళ్ళీ మాట్లాడాలని అనుకుంటున్నాను. ట్రాన్స్మిషన్ జుట్సుని యూజ్ చేసి బొరూటోకి కనెక్ట్ చేయమని చెప్తాడు.
బట్ ఈయన దానికి ఒప్పుకోకుండా నేను మైండ్ ట్రాన్స్ఫర్మేషన్ ని పర్సనల్ యూస్ కి యూజ్ చేయడం రెగ్యులేషన్స్ కి అగేనెస్ట్ అని నీకు ముందే చెప్పాను. ఇలా కంటిన్యూగా అడుగుతుంటే నేను కమ్యూనిటీకి రిపోర్ట్ చేస్తానని చెప్తుంది. అప్పుడు శిఖమారు ఈయనని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. బట్ ఎంత కన్విన్స్ చేసినా ఒప్పుకోకుండా నీ హెడ్ ను కూల్ చేసుకో శిఖమారు, ఇలా జరగకుండా స్టాప్ చేయాలని, సారీ నేను నీకు ఏం హెల్ప్ చేయాలని కట్ చేసేస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి సీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఈబిక బరూటో దగ్గరికి వెళ్ళి హుకాగే నరూటో లొకేషన్ ని చెప్పు, నువ్వు సేఫ్ గా ఉంటావు అని బరూటోనే ఇంట్రాగేషన్ చేస్తాడు. బట్ బరూటో దానికి రిప్లై ఇవ్వడు. అందుకే ఈబికి బరూటో ఎయిర్ ని పట్టుకొని తన ఫేస్ ని అక్కడ ఉన్న టేబుల్ కేసి కొడతాడు. అప్పుడు బరూటో నోట్లో నుంచి బ్లడ్ వస్తుంది. అలాగే టేబుల్ కేసి కొడుతూనే ఉంటాడు. అది శిఖమారు విని తట్టుకోలేక మిత్సుకిని పిలిచి బరూటో మీద పాయిజన్ ని యూజ్ చేయమని కొనామరుతో చెప్తాడు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ సీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఏడా ఇదంతా కవాకి చేశాడని చెప్పలేదు, నువ్వు ఈడెన్లీ విలేజ్ ని ప్రొటెక్ట్ చేయాలని చూస్తున్నావా, ఎందుకు అతను ఇలా చేస్తున్నాడు నాకేం అర్థం కావడం లేదు అని డీమన్ అండ్ ఏడా షాక్ అవుతారు. ఇక నెక్స్ట్ ప్యానల్ లో మిత్సుకి శిఖమారు దగ్గరికి వస్తాడు. అప్పుడు శిఖమారు వీఆర్ నింజాస్, ఎనిమీస్ ని కంట్రోల్ చేసి నీ డ్యూటీస్ ని ఫుల్ఫిల్ చేయమని ఆర్డర్ చేసి ఒక స్లిప్ ని మిత్సుకి హ్యాండ్ లో ప్లేస్ చేస్తాడు. దాని తర్వాత మిత్సుకి ఇంట్రాగేషన్ రూమ్ కి వెళ్తాడు. అప్పుడు బరూటో మిత్సుకిని రెచ్చగొడతాడు. అలాగే కొనామరు బరూటోని చంపొద్దు, తన దగ్గరికి వెళ్ళొద్దు, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పిన మిత్సుకి సేజ్ మోడ్ ని యూజ్ చేసి అటాక్ చేస్తాడు. బట్ ఇక్కడ తన ట్రూ ఇంటెన్షన్స్ అది కాదు, బరూటోని ఫ్రీ చేయడమే తన ట్రూ ఇంటెన్షన్. ఆ ఫైట్ లో మిత్సుకి స్నేక్ ని యూజ్ చేసి ఆ హ్యాండ్ కప్స్ ని రిమూవ్ చేస్తాడు. అప్పుడు బరూటో, నేను నా ఎనిమి అనుకొని ఇక్కడ నుంచి నేను రిట్రీట్ కాలేను, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను అని అక్కడ నుంచి ఫ్లయింగ్ రైజింగ్ జుట్సుని యూజ్ చేసి టెలిపోర్ట్ అవుతాడు. బట్ అక్కడ జరిగిందంతా చూసి కొనామరు షాక్ అయ్యి ఇదంతా ఎవరో కావాలని చేశారని అనుకుంటాడు. బికాస్ ఆ లాక్ ను ఓపెన్ చేయాలంటే 4 డిజిట్ నెంబర్స్ కావాలి. అప్పుడు ఇదంతా చేసింది శిఖమారు అని కొనామరుకి అర్థమవుతుంది. ముందు శిఖమారు మిత్సుకి ఇచ్చిన పేపర్ లో ఆ లాక్ నెంబర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్యానల్ లో చూసుకుంటే బరూటో మళ్ళీ తిరిగి వస్తాడు బికాస్ సాస్కెట్రాస్ అండ్ స్వాడ్ కోసం. అలాగే మళ్ళీ ఎస్కేప్ అయిపోతాడు. ఇక్కడ బరూటో ఎస్కేప్ అవ్వడం తెలుసుకున్న ఎల్డర్స్ చాలా డిసప్పాయింట్ తో ఉంటారు. అండ్ కొనామరుకి అక్కడ ఏం జరిగి ఉంటుందో మొత్తం తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ప్యానల్ లో బరూటో గురించి తెలుసుకోవడానికి శారదా ఎయితుకోగా దగ్గరికి వెళ్లి బరూటో ఎస్కేప్ అయ్యాడని తెలుసుకుంటుంది. అప్పుడే సడన్ గా శాండ్ విలేజ్ ఎయితుకాగా అయిన కాంకురో ఎయితుకాగా అయిన శిఖమారు దగ్గరికి వచ్చి గారా డిఫీట్ అయ్యాడు. అండ్ సింగిను కూడా గాట్రీ లాగా ట్రాన్స్ఫార్మ్ చేశారు. బట్ ఇంకా అతను బ్రతికే ఉన్నాడు, కానీ చాలా పెయిన్ లో ఉన్నాడు. డీటెయిల్ గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు మాకు హెల్ప్ చేయమని అడుగుతాడు. ఇక లాస్ట్ ప్యానల్ లో చూసుకుంటే ఆ సింజీ ఎవరో రివీల్ చేశారు. అతను ఎవరో కాదు, సింకిని. ఇప్పుడు ఆ సింజీ పేరు వచ్చి గ్రెయిన్. ఇక్కడతో చాప్టర్ అనేది ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో అయితే ఎంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమి కవర్లతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.